జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 11/10/2025 రోజున ఉదయం 10:30 మనకు ఒక డైల్ 100 కాల్ వచ్చింది. దీని ప్రకారం ఒక మహిళ ఏడుపాయల 3వ బ్రిడ్జి దగ్గర గాలి అనిల్ కుమార్ వెంచర్ వెనుక కట్టిపడేసి ఉంచారు. అలాగే ఆమె అపస్మారక స్థితిలో ఉందని వచ్చింది. పోలీసు వారు వెళ్లి చూడగా ఒక మహిళ గాయపడి ఉంది. అపస్మారక స్థితిలో ఉండడం వల్ల ఆమెను వెంటనే పోలీసు వాహనంలో గవర్నమెంట్ హాస్పిటల్ మొదటి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో గల బాధితురాలి పేరు కాత్రోత్ కామల, సంగైగూడ తాండకుల్చారం మండలం. వైద్యులు ఆమె ఆరోగ్యం సీరియస్ గా ఉందని చెప్పడం వల్ల హైదరాబాద్ తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. ఈ సంఘటనపై కుల్చారం పోలీస్ స్టేషన్ లో పైన పేర్కొన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో ఈ నెల 11వ తారీఖు దాదాపు ఉదయం 10 గంటలకు మనకు డైలెంట్ కాల్ వస్తుంది. దాని ప్రకారం మన ఏడుపాయల కుల్చారం మండలం ఏడుపాయల రూట్లోని 3వ బ్రిడ్జి అవతల ఉన్న గాలి అనిల్ కుమార్ వెంచర్ అని ఉంటుంది. దాని వెనకాల అడవి ప్రాంతంలాగా ఉంటుంది నిర్మానుష్యంగా. ఆ ప్రాంతంలో ఒక మహిళను ఎవరో రేప్ చేసి కొట్టినట్టుగా ఉన్నది. దాంతోపాటు కట్టేసి బాగా కొట్టారు. అపస్మారక స్థితిలో ఉన్నది మనకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇమీడియట్గా మన ఎస్ఐ కుల్చారం ఇమీడియట్గా బయలుదేరి అక్కడ పోయి చూశాడు. చూడగానే ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉంది. ఇమీడియట్గా ఇక అంబులెన్స్ వచ్చే వరకు కూడా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇమీడియట్గా తన వాహనంలో ఆమెను తీసుకొచ్చి మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారు. ఆమె ట్రీట్మెంట్ పొందుతుంది. కానీ ట్రీట్మెంట్ చేసుకుంటే మధ్యలో ఆమెకి ఏమైందా కొంచెం సీరియస్ అయ్యే వరకల్లా ఆ హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం చేశారంటే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు. దీనికి సంబంధించి ఆమెను హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో చనిపోయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇది తీవ్రమైన నేరం కాబట్టి రేపు ఉన్నది, గిరిజన మహిళ, రేపు మర్డర్ 2 ఉన్నాయి గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం టీమ్స్ ఫామ్ చేశాము. దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ మహేందర్, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే డిఎస్పీస్, 2 డిఎస్పీస్, 3 సిఐస్, అలాగే 7 ఎస్ఐలు, ఇతర సిసిఎస్ సిబ్బంది అందరి కలిసి దాదాపు 30 మందితో మనం టీమ్స్ తయారు చేశాము. ఆ టీమ్స్ ఒక్కొక్కరికి ఒక చెప్పాము. దానిలో భాగంగా నాకు సీసీ కెమెరాస్ గురించి చూడమని చెప్పి మనం 2 టీంలు నియమించాము. వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు ముందుగా ఆ బాధితురాల గ్రామం నుంచి మన మెదక్ టౌన్ వరకు, మళ్ళీ మెదక్ టౌన్ నుంచి ఏడుపాయలు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వరకు కూడా కెమెరాస్, ఎక్కడెక్కడ కెమెరాస్ ఉంటే అన్ని కూడా వలబట్టడం జరిగింది. దానివల్ల లాస్ట్కి మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు కనిపించింది. సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో తీసి చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది. నెక్స్ట్ ఆ వ్యక్తితో నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్. దాంతోపాటు ఎవరైనా చూడడం జరిగితే మనం అతను చూస్తే అతను మనకు పాత నేరస్తుగా అర్థమవుతుంది. అతను ఇంతకుముందు కూడా ఒక మర్డర్ కేసులు ఉన్నాయి. ఇలాంటి మర్డర్ కేసే కళ్ళు దుకాణం దగ్గర ఒక అమ్మాయితో పరిచయం చేసుకొని మెదక్ టౌన్లోనే కళ్ళు దుకాణం దగ్గర పరిచయం చేసుకొని ఆమెను నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకొని పోయి రేప్ చేసి చంపడం జరిగింది. సో ఆ కేసు అతని మీద ఉంది. సో ఇది కూడా అదే టైప్లో ఉంది కాబట్టి మనం ఇమీడియట్గా అతన్ని విచారిస్తే అతడు అది నేరం తన చేసిన ఒప్పుకున్నాడు. సో అది ఎట్లా చేశాడంటే ఆ రోజు వినాయక వెంచర్ దగ్గర ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె పేరు కమల ఆమె. సో ఆమె బాధితురాలు వినాయక వెంచర్ అని బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. సో అక్కడ పరిచయం అయినప్పుడు ఆమె నాతో భాషలో వాళ్ళ భాషలో మాట్లాడి ఆ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నీకు పనిపిస్తా ఏడుపాయల దగ్గర ఇప్పిస్తారా అని చెప్పి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ పోయినాక అన్నం తినిపించాడు. ఏడుపాయల్లో తినిపించాక 3-4 వరకు వాళ్ళు అక్కడే తిరిగాక ఆయనకు ఏం చేశాడు, అమ్మాయిని ఆ లేడీని బలవంతంగా తీసుకొని పోయి గాలి అనిల్ కుమార్ వెంచర్ వెనకాల తీసుకొని పోయి ఆ అమ్మాయిని బలవంతంగా రేప్ చేశాడు. సో ఆమె వినకపోయేసరికి గట్టిగా చేతులు కట్టేసి రేప్ చేసి తర్వాత మన బయట తెలిస్తే బాగుండదని చెప్పి ఇమీడియట్గా ఆమె బాగా కొట్టాడు. కట్టలతో అక్కడున్న రాళ్లతో కొట్టిన తర్వాత ఆమె చెవుకు ఒక ముక్కుకు ఒక కమ్మ ఉండే, ముక్కుకున్న గోల్డ్ సంబంధించిన కమ్మ ఉంటే అది తీసుకొని పరారయ్యాడు. సో అవన్నీ కూడా మనకు విచారణ ఒప్పుకున్నాడు. దాంతోపాటు ఆయన దగ్గర నుంచి మనం ఆ కమ్మ అయితే ఉందో అమ్మాయికి సంబంధించింది అది కూడా మనం రికవరీ చేసినాము. ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాము. సో దాంతోపాటు ఇతని పైన ఇంతకుముందు ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ నేరాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.